సో ఎట్టకేలకి పూరి జగన్నాథ్ గారి మూవీ నుంచి స్లమ్ డాగ్ నుంచి టీజర్ అయితే వచ్చేసింది. సో సినిమా అయినప్పటికీ టీజర్ ట్రైలర్ అయినప్పటికీ ఆయన మాస్ డైలాగులతో హీరో క్యారెక్టరైజేషన్తో అయితే లాక్కొని వస్తారనమాట. సో రీసెంట్గా రిలీజ్ అయిన స్లమ్ డాగ్ టీజర్ అయితే సో అంటే ఆ తరహాలో లేదు, అంటే మార్పు మంచిదే. సో ఇస్మార్ట్ శంకర్ 2, లైగర్ డిజాస్టర్లు తర్వాత సరే కొత్తగా తెరకెక్కించాలని ఒక అంటే స్మగ్లింగ్ అంటే బెగ్గింగ్ స్మగ్లింగ్ కథని ఎంచుకోవడం జరిగింది. సో మనం విజయ్ సేతుపతి గారి గురించి కూడా మాట్లాడుకోవాలంటే లాస్ట్ డైరెక్ట్ వచ్చిన తెలుగు మూవీ ఉప్పెన తరువాత చాలా కథలు విజయ్ సేతుపతి గారు తెలుగులో విన్నాను, కానీ ఏ కథకు ఎస్ చెప్పలేదు. ఎస్ చెప్పిన సినిమా స్లమ్ డాగ్ పూరి జగన్నాథ్ గారిది. సో ఎంత ఇంపాక్ట్ ఉంటే కానీ విజయ్ సేతుపతి గారు చెప్పి ఉంటారు. సో అదే తరహాలో రిలీజ్ అయిన టీజరు చాలామందికి నచ్చుతుంది. సో మళ్ళీ కంబ్యాక్ పూరి జగన్నాథ్ గారు ఇవ్వాలని కోరుకుంటున్నారు. సో ఎట్టకేలకి ఓకే, ఎందుకంటే ఇటు అవసరం, అటు విజయ్ సేతుపతి గారికైనా ఇటు పూరి జగన్నాథ్ గారికైనా. ఎందుకంటే విజయ్ సేతుపతి గారు తెలుగులో హీరోగా ఆయనకు ఆడియన్స్ ఇంకా రావాలంటే, ఇంకా ఆయన గ్రాఫ్ పెరగాలంటే అవసరము. పూరి జగన్నాథ్ కూడా 2 ఫ్లాప్లో ఉన్న ఆయనకు కూడా ఇప్పుడు హిట్ చాలా అవసరము. సో టీజర్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. దిస్ ఇస్ సాయి చరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.